నమస్తే అండి. ఈరోజు వీడియోలో కర్నూలు మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ 2024-2025 అకాడమిక్ ఇయర్ ఒకసారి చూద్దాము. ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది కూడా ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇక్కడ మీకు చూపించేవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించేవన్నీ నేను ఇక్కడ నెక్స్ట్ ముందొచ్చే వీడియోలో ఇప్పుడు నేను మీకు కంటిన్యూయేషన్లో ఈ కోర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎస్జీ అని ఉంటే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కోటా అని, ఎన్సీసీ అని ఉంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కోటా అని, పీహెచ్ ఉంటే ఫిజికలీ డిజేబుల్డ్ కోటా అని, పిఎంసీ ఉంటే పోలీస్ మాట్రియస్ చిల్డ్రన్ కోటా అని, జీ అని ఉంటే జనరల్ సీట్ అని, ఫీమేల్ ఎఫ్ అని ఉంటే ఫీమేల్ కోటా సీట్ అని ఈ కోర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎస్జీ అంటే గుర్తుపెట్టుకోండి, ఎన్సీసీ అంటే గుర్తుపెట్టుకోండి, పిహెచ్ అంటే గుర్తుపెట్టుకోండి, పిఎంసీ అంటే గుర్తుపెట్టుకోండి, జీ అంటే గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్లో 2024లో ఇది నేను రౌండ్ 1కి చెప్తున్నా. రౌండ్ 1కి సీట్ మ్యాట్రిక్స్ ఎలా అలాట్ చేసినారు, ఏ కేటగిరీకి ఎన్ని సీట్ అలాట్ చేసినారు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను లోకల్ సీట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా ఉంటాయండి. ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ని కూడా వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్లో డిస్ప్లే చేశారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ పీపుల్ లోకల్ వాళ్ళు కాబట్టి ఎస్వియు రీజియన్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఎస్వియు రీజియన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో కర్నూలు మెడికల్ కాలేజ్లో ఓసీ సీట్లు, జనరల్ క్యాట్ సీట్లు 44 సీట్స్ ఉన్నాయండి. 44 సీట్స్ ఉన్నాయి. ఫీమేల్ సీట్స్ 21 సీట్స్ ఉన్నాయండి. ఇప్పుడు పిహెచ్ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్లో జనరల్ కోటాలో 3 సీట్లు ఉన్నాయి. ఎస్జీ అని చెప్పాను కదా, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కోటాలో, దాంట్లో కూడా ఫీమేల్ రిజర్వేషన్లో ఒక సీట్ ఉంది. అలాగే పిఎంసి పోలీస్ మాట్రియస్ చిల్డ్రన్ అని చెప్పాను కదా, జనరల్లో ఒక సీట్ ఉంది. ఓకేనా? సో ఇది ఓసీకి సంబంధించిన సీట్లు. ఒకసారి మీరు టోటల్ చేసుకుని ఓసీ సీట్లు ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మనము ఎస్సీ వాళ్ళకి చూద్దామండి. ఎస్సీ జనరల్లో 17 సీట్స్ ఉన్నాయి. ఎస్సీ ఫీమేల్ రిజర్వేషన్లో 9 సీట్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ జనరల్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబిలిటీ పర్సన్లో ఒక సీట్ అనేది ఉంది. ఎన్సీసీ ఫీమేల్ రిజర్వేషన్కి అయితే ఒక సీట్ అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు లోకల్ సీట్స్లోనే చూపిస్తున్నానండి నేను మీకు. మనకు అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా ఇచ్చారు, బట్ నేను ఇక్కడ చూపించడం లేదు మీకు, అంతే. ఎస్టీలో చూద్దామండి. జనరల్లో 6 సీట్లు, ఫీమేల్లో 3 సీట్లు, ఫిజికల్లీ డిజేబుల్డ్ జనరల్లో ఒక సీట్ ఏంది ఉంది. అలాగే ఎన్సీసీ జనరల్లో ఒకటి ఉందండి. జనరల్ అంటే ఏంది కాదండి, జనరల్ అంటే మీకు మెయిల్ పార్టిసిపేట్ చేస్తారు, అలాగే ఫీమేల్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ ఎఫ్ అని ఉంటే ఓన్లీ ఫీమేల్కి మాత్రమే మధ్యన కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఓకేనా? జనరల్ అంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి చూద్దామండి. బీసీఏ వాళ్ళకి ఇక్కడ చూడండి, జనరల్లో 8 సీట్లు ఉన్నాయి, ఫీమేల్ రిజర్వేషన్లో 4 సీట్లు ఉన్నాయి. అలాగే ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్ జనరల్లో ఒక సీట్ అనేది అయితే ఉంది. తర్వాత బీసీబీకి చూద్దామండి. జనరల్లో 11 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్లో 11 సీట్లు అయితే ఉన్నాయి. ఫీమేల్ రిజర్వేషన్లో 6 సీట్లు అయితే ఉన్నాయి. ఫిజికలీ డిజేబిలిటీ పర్సన్స్లో జనరల్లో ఒక సీట్ ఉందండి. అలాగే మనం బీసీసీకి చూసుకుంటే జనరల్లో ఒక సీటు, అలాగే ఫీమేల్ రిజర్వేషన్లో ఒక సీట్ అండి. చాలా తక్కువ బీసీసీలో, 2 సీట్లు అంతే. బీసీడీలోకి చూసుకుంటే జనరల్లో 8 ఉంటాయి, ఫీమేల్ రిజర్వేషన్లో 4 ఉంటాయి. బీసీడీ ఫీమేల్ ఇది వచ్చేసి జస్ట్ గివ్ మీ మినిట్. ఫిజికల్లీ డిజేబుల్డ్ అండి. ఈ F1 అనేది చూడండి, ఇది ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ఒకటైతే ఉంది. ఫీమేల్ రిజర్వేషన్ అండి, ఇది ఫీమేల్ రిజర్వేషన్. ఓకే, ఇక్కడ బీసీఈకి చూసుకుంటే జనరల్లో 5 సీట్లు, ఫీమేల్ రిజర్వేషన్లో 2, అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో ఫీమేల్ రిజర్వేషన్లో ఒక సీట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి వెళ్తే జనరల్లో 14 ఉన్నాయి, ఫీమేల్ రిజర్వేషన్లో కూడా 14 ఇచ్చారు. ఓకేనా? సారీ, ఫీమేల్ రిజర్వేషన్లో 7 అండి, తప్పిది 7 సీట్లు అయితే ఉన్నాయి ఫీమేల్ రిజర్వేషన్లో. జనరల్ అయితే 14 ఉన్నాయండి. ఓకేనా? సో ఇది అండి. సో ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అప్డేట్స్, అలాగే కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్, ఏ కాలేజ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, సో ఏ కేటగిరీ ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా నేను మీకు వచ్చే డేస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒకటి బెనిఫిషియల్ ఏంటంటే, మనము ఎటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే కౌన్సిలింగ్ సెషన్స్ మనం తీసుకోము, అన్నీ యూట్యూబ్లో ఫ్రీగా పోస్ట్ చేస్తాము. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ చాలామంది కడుతుంటారు ఒక 5,000 10,000, అది మీ ఇష్టం. మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి మీకు, అంటే వాళ్ళు మీకు సపరేట్ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటారు. కానీ మన ఛానల్ నుంచి ఏంటంటే మీకు జనరల్ అప్డేట్స్, అంటే అందరికీ
మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జనరల్గా మీకు అన్ని అప్డేట్స్ వస్తాయండి. ఎంబీబీఎస్ బీడీఎస్కి కౌన్సిలింగ్ సంబంధించి అన్ని అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈవెన్ నేను ఆయుష్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందని చెప్తాను, వెటర్నరీ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందని చెప్తాను, అలాగే వెటర్నరీ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోట అయితే చెప్తానండి. వెటర్నరీ కౌన్సిలింగ్ స్టేట్ కోట అయితే అది ఎంసెట్ కిందకి పోతుంది. నేను నీట్ నుంచి వచ్చే కౌన్సిలింగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ ద్వారా పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. సో ఇంతవరకు చూసినందుకు. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.